కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కుంభరాశివారికి 2026 జనవరి 25 నుండి 31 వరకు ఉన్న ఈ వారం జీవితంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ రాబోతోంది. ఎందుకంటే మీ రాశిలో రాహువు, ధనస్థానంలో శని, వ్యయస్థానంలో ఏకంగా 4 గ్రహాలు. ఇది సామాన్యమైన సమయం కాదు. ఈ వారం మీకు నేనిచ్చే సూత్రం మౌనం మరియు సహనం. ఎందుకంటే మీ రాశికి 12వ ఇల్లు అంటే వ్యయస్థానంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలా 4 గ్రహాలు ఒకేచోట చేరి చతుర్గ్రహ కూటమిని ఏర్పాటు చేశాయి. సాధారణంగా 12వ ఇల్లు నష్టాన్ని సూచిస్తుంది. కాని ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది. అక్కడ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీన్నే జ్యోతిష్యంలో విపరీత రాజయోగం అంటారు. అంటే మీకు కష్టం వచ్చినట్టే వచ్చి దాని వెనకే ఒక పెద్ద అదృష్టం తలుపు తడుతుంది. ఈ వారం మీరు బయట ప్రపంచంలో యుద్ధం చేయటం కన్నా మీ లోపల మీరు ఆత్మశోధన చేసుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టిస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీకు నచ్చిన, మీరు నమ్మే ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆ దైవానుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుందాం. అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా ఉద్యోగస్తుల విషయం చూద్దాం. ఈ వారం ఆఫీసులో మీరు అజ్ఞాతవాసం చేయడం మంచిది. అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కానీ క్రెడిట్ కోసం ఆశపడకండి. మీ బాస్ లేదా కొలీగ్స్ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు. లగ్నంలో ఉన్న రాహువు వల్ల నేనెందుకు తగ్గాలి అనే అహంకారం వస్తుంది. కాని ఆగండి. 12వ ఇంట ఉన్న గ్రహాలు మీ వెనుక గోతులు తవ్వేవాళ్లను పెంచుతాయి. ఎవరైతే విదేశీ కంపెనీల్లో అంటే ఎంఎన్సీలలో పనిచేస్తున్నారో లేదా విదేశాలకు వెళ్లాలని ట్రై చేస్తున్నారో వారికిది గోల్డెన్ వీక్. వీసా అప్రూవల్స్, ఆన్సైట్ అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులారా జాగ్రత్త. చేతిలో ఉన్న డబ్బు నీళ్లలా ఖర్చయ్యే సమయం ఇది. 12వ ఇంట శుక్రుడు, బుధుడు ఉండటం వల్ల ఆఫీస్ రెనోవేషన్ కోసమో అనవసరమైన హంగుల కోసమో బడ్జెట్ మించి ఖర్చు చేస్తారు. పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు. కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి మాత్రం లాభాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు ఇదొక వరం. గురువు 5వ ఇంట ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ముఖ్యంగా రీసెర్చ్, మెడిసిన్ లేదా గూఢశాస్త్రాలు చదివేవారికి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జనవరి 29, 30 తేదీల్లో చంద్రుడు గురువుతో కలుస్తాడు. ఆ రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటే విజయం మీదే. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధవద్దు. 12వ ఇంట గ్రహాల ఒత్తిడి వల్ల రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యంగా కాళ్లకు, పాదాలకు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. రాహువు లగ్నంలో ఉండి లేనిపోని భయాలను కల్పిస్తాడు. మెడిటేషన్ చేయడం ఈ వారం ఆప్షన్ కాదు, తప్పనిసరి. ఈ వారంలో ఉన్న ప్రధాన దోషం ఏలినాటి శని మరియు 12వ ఇంటి గ్రహాల ఒత్తిడి. జనవరి 31 ఈరోజు చంద్రుడు 6వ ఇంట అంటే రోగస్థానంలో ప్రవేశిస్తాడు. ఈరోజు ఎవరికీ డబ్బు అప్పు ఇవ్వకండి. ఎవరితోనూ వాదనకు దిగకండి. కోర్టు కేసులు ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ వారం మీరు చేయవలసినవి: జనవరి 25న రథసప్తమి. ఈరోజు సూర్యుని ఆరాధన మీకు అద్భుతమైన శక్తినిస్తుంది. విదేశీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ప్రతి రాత్రి పడుకునే ముందు డిజిటల్ స్క్రీన్స్ పక్కన పెట్టి మౌనంగా ఉండండి. కొత్తగా అప్పులు చేయడం లేదా క్రెడిట్ కార్డులు విచ్చలవిడిగా వాడకండి. జీవిత భాగస్వామితో పంతాలకు వెళ్ళకండి. పరిహారాల విషయానికి వస్తే జనవరి 25న సూర్యోదయ సమయంలో సూర్యునికి నమస్కారం చేసి ఓం ఆదిత్యాయ నమః అని జపించండి. శనివారం రోజు పేదలకు లేదా వికలాంగులకు ఆహారం దానం చేయండి. లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఈ వారం సాధ్యమైనంతవరకు తక్కువ మాట్లాడండి. మౌనమే మీకు పెద్ద రక్షణ కవచం. కుంభరాశివారు భయపడకండి. ఈ వారం ఊపికగా ఉంటే వచ్చే విజయాలు మీవే. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.